దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనము చెప్పుకోబోతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే, ఓ నిరాశ చెందని దైవజనుడు. ఈరోజు మన అంశము ఓ నిరాశ చెందని, ఒక నిరాశ చెందని దైవజనుడు. మనము మొదటి కొరింథీలకు రాసిన పత్రిక, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి. చాలండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము చదివిస్తుంది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి. ప్రతి వ్యక్తిని దేవుడు పిలుస్తాడు. ఎందుకొరకు పిలుస్తాడు అనంటే, తన పని చేయటానికి, ఆయన యొక్క పరిచర్య చేయటానికి దేవుడు ప్రతి వ్యక్తిని కూడా పిలుచుకుంటాడు. ఎవరైనా కావచ్చు, అన్యుడే కావచ్చు, లేకపోతే ఎవరినైనా దేవుడు తన పిలుపునకు తగినట్లుగా పిలుచుకుంటాడు. మనము కూడా దేవుడు పిలిచినటువంటి పిలుపును చూడాలి. దేవుడు నన్ను ఎందుకొరకు పిలిచాడు అని గ్రహించుకునే దైవజనులు కావాలి. ఇక్కడ చూస్తే, వాక్య ప్రకారముగా చూస్తే, ఒక దైవజనుడు దేవుడు పిలిచినటువంటి పిలుపు ప్రకారముగా నీవు వెళ్ళి, ఒక గ్రామం ఉన్నది, ఆ గ్రామములోకి వెళ్ళి ఒక మంచి మందిరము కట్టి అక్కడ నా పని చేయి అని దేవుడు పిలుపు ప్రకారముగా దేవుని సేవకుని పంపించాడు. సేవకుడు దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి, సందేహింపక, సంకోచించక, దేవుడు వెళ్ళమన్న చోటికి నేను వెళ్ళాలి, ఆయన నన్ను పిలిచాడు, పిలుపుకు తగినట్లుగా నేను జీవించాలి అనేటువంటి ఉద్దేశంతోటి ఆ గ్రామానికి వెళ్ళి మందిరం కట్టడం ప్రారంభించారు. చాలామంది ఎగతాళి చేశారు, చాలామంది అవహేళన చేశారు, ఎంతోమంది అపహాస్యం చేశారు. ఏమయ్యా, ఇక్కడ నువ్వు ఇంత మందిరం కడుతున్నావు, ఎవరు నీకు ప్రార్థనకు వస్తారు, ఇంత డబ్బు వ్యయపరుచుకుంటున్నావు అని చాలామంది అపహాస్యం చేసి అవహేళన చేసేవాళ్ళు. కానీ మందిరమంతా పూర్తయిపోయింది. మందిరమంతా పూర్తయింది. ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఆరాధన జరుగుతున్నది. వాక్యం ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటించబడుతున్నది. గ్రామంలో అందరికీ సువార్త వెళ్ళిపోతూ ఉన్నది. మైకుల ద్వారా, శబ్ద యంత్రం ద్వారా దేవుని సేవకుడు నిరాశ చెందకుండా, నిస్పృహ లేకుండా ఆయన దేవుని పిలుపుకు తగినట్లుగా ఆయన సువార్త చెప్పడం ప్రారంభించాడు. గ్రామం అంతటికి మైకుల ద్వారా సువార్త వెళ్ళిపోతూ ఉన్నది. అలాగా రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. కానీ ఎవరు కూడా మారు మనసు పొందలేదు, ఎవరు కూడా రక్షణ పొందలేదు, ఎవరు కూడా బాప్తిసం పొందలేదు. ఆయన ఒక్కడే సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. పిలుపుకు తగినట్లుగా ఆయన నడుచుకుంటున్నాడు. ఏది ఏమైనా సరే, నా దేవుడు నన్ను పిలిచాడు, నేను పిలుపునకు లోబడి వచ్చాను అని భారముతో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఓసారి ఒక పెద్ద ఆయన మందిరం దగ్గరికి వచ్చి అన్నాడు కదా, ఏమయ్యా పాస్టర్ గారు, ఇంత మందిరం కట్టారు, మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నారు, దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ విధముగా ప్రార్థన పెడుతున్నారు, ఎవరు రావటం లేదు కదా, ఎందుకు నీకెంత భారము, ఎవరు వింటున్నారు నీ వాక్యము అని ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆయన సేవకుని అడిగాడు. ఆ సేవకుడు ఏమని సమాధానం ఇచ్చాడు తెలుసా? అయ్యా, మీరు ఎవరో వినినా వినకపోయినప్పటికీ నేను చెప్పే సువార్త
నా మందిరము నిండా దేవుని యొక్క దూతలు కూర్చొని వాక్యమిని వెళ్ళిపోతున్నారు అని చెప్పాడంట. ఆ మాటకు ఆ వృద్ధాప్యంలో ఉన్న ముసలాయన సరేలే బాబు అంటూ వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని సేవకుడు ఆ మాట అన్నాడో ఒక్క నెల కల్లా దాదాపుగా 100 మంది సంఘస్థులుగా కూర్చోబడి దేవుని మందిరానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ దేవుని సేవకుడు 2 సంవత్సరాలు మందిరం కట్టి ఎవరు రాకపోయినా సువార్త ఆగలేదు. ఎవరు రాకపోయినా సువార్త ప్రకటించడం ఆపలేదు. ఆయన సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఒక భారము కలిగిన వాడిగా ఏదో ఒక రోజున దేవుడు ఆత్మల పంపిస్తాడు, ఇక్కడ సంఘము స్థాపించబడిద్దని నిరాశ చెందకుండా, నిస్పృహ చెందకుండా ధైర్యముతోటి పట్టుదలతోటి సువార్త ప్రకటించాడు. దాదాపుగా 2-3 సంవత్సరాల కల్లా 100 మందితో సంఘము స్థాపించబడింది. ప్రియమైన దేవుని సేవక, ప్రియమైన దైవజనుడా, నీవు కూడా ఎప్పుడును ఎలాంటి సమయంలోనైనా ఎలాంటి సందర్భంలోనైనా నిరాశ నిస్పృహ చెందొద్దు. దేవుడు నిన్ను పిలిచిన పిలుపు చూడు, పిలుపు ప్రకారముగా సువార్త ప్రకటించు. దేవుడు తగిన సమయములో నిన్ను హెచ్చించి ఒక గొప్ప సంఘానికి ప్రతినిధినిగా చేస్తాడు. దేవుడి ఈ మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు.